హలో, బాగున్నారా? ఈరోజు నేను పచ్చిపులుసు చేస్తున్నాను సింపుల్గా. ఎందుకంటే ఏమీ లేవు కూరలు ఇంట్లో అన్నమాట. 2 ఉల్లిపాయలు ఉంటే కట్ చేశాను, 4 పచ్చిమిర్చి వేసాను, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసేసి కొంచెం మెంతులు కూడా వేసాను, 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి మంచిగా ఫ్రై చేశాను అనమాట. మెంతులు పచ్చిపులుసుకి ఇట్లాంటి పులుసులకంతా మంచి ఫ్లేవర్ ఉంటుంది, అందుకని మెంతులు వేస్తే బాగుంటుంది అనమాట. ఇంగు వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసి మంచిగా ఫ్రై చేసి చింతపండు గుజ్జు వేసి మంచిగా మరిగించానమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. మా ఇంట్లో నేను మా అమ్మాయి మాత్రమే పచ్చిపులుసు తింటాము. నేను మాత్రమే ఎక్కువ తింటాను అనమాట, ఇంకెవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఉల్లిపాయలు వేస్తాను కదా, అందుకని కొంచెంగా చేసుకున్నాను. ఆలు ముద్దకూర చేశాను, ఆలు ఉల్లిపాయ వేసి ముద్దకూర చేశాను. ఆ తర్వాత పచ్చిపులుసు చేశాను. ఈరోజు మా లంచ్ అనమాట. నేను దీంట్లో కారం, ఎర్రకారం వేయలేదు చూసారా, ఓన్లీ పచ్చిమిర్చి కారంతోనే పొడుగ్గా చీల్చి సగం సగం ముక్కలు వేసాను. ఎందుకంటే కారం అప్పుడు బాగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చి పులుసు పొడి కొద్దిగా వేసాను. ఇప్పుడు అయిపోయింది. చింతపండు గుజ్జు వేసి బాగా మరగనిద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. ఇది ఆలు కూరలోకి, కంది పచ్చడిలోకి, కందిపొడిలోకి అన్నిట్లోకి మంచిగా సూట్ అవుతుంది. నేను నిన్న చింతపండు గుజ్జు తయారు చేసి పెట్టాను అనమాట. లాస్ట్లో వస్తాయి కదా చింతపండు, బాగా గుజ్జు తీసేటప్పుడు కొంచెం అది పక్కన ఉంచి పెట్టాను, ఈరోజు పచ్చిపులుసు చేసుకుందామని. అందుకని ఆ నీళ్ళు అంటే చింతపండు నీళ్ళు వేసేసాను. ఇప్పుడు మంచిగా మరగనిద్దాం. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందన్నమాట. అంటే ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేస్తున్నాను అనమాట. అంతే. దీంట్లో బెల్లం, చింతపండు వేటికి వేస్తామో వాటిల్లో కొంచెం బెల్లం వేస్తే మంచి టేస్ట్ ఉంటుంది. అంటే మా ఇంట్లో పచ్చి పులుసులు ఇట్లాంటి కారం ఐటమ్స్ అన్నీ కొంచెం తక్కువ తింటారు. కారం తింటారు కానీ పచ్చళ్ళు అట్లాంటి వాటిల్లో ఇలా పచ్చి పులుసు మటుకు అంత యాక్సెప్ట్ చేయరు. పుల్లగా ఉండే పదార్థాలు, దాంతో కలిపిన కారం వేసిన పదార్థాలు ఎక్కువ తినరు అనమాట. మంచిగా మరగనిస్తే ఇది పచ్చిపులుసు రెడీ అయిపోతుంది. చూసారా, బాగా మరిగిపోయింది. ఇంక మనం సర్వ్ చేసేసుకుందాం. నేను కొంచెం మాత్రమే చేశాను, ఎందుకంటే నాకు ఒక్కదాని కోసమే కాబట్టి ఆ మాత్రం చేశానన్నమాట. చూసారా, ఆలు ఫ్రై అవ్వలేదు, కొంచెం ఆలు తీయటి ఆలులు అనమాట, అవి ముద్దయిపోతున్నాయి. అందుకని కొంచెం ఒక ఉల్లిపాయ వేసి, ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పోపు వేసేసాను దాంట్లో. ఆలు ముద్ద కూర అయిపోయింది. ఇది ఈరోజు మా లంచ్ అనమాట. మీరేం చేసుకున్నారు లంచ్లోకి? సూపర్గా ఉంది అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఇంకెవరు తినరు కాబట్టి నేను ఊరిస్తున్నాను. పులుసు బాగా మగ్గిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. మంచి స్మెల్ వస్తుంది, ఎందుకంటే మెంతులు వేసాం కదా. మెంతులు, ఇంగువ ఫ్లేవరు పులుసుల్లో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అన్నం వడ్డించేసుకుందాం. ఆలు ఫ్రై, నెక్స్ట్ అన్నం పెట్టాను. ఇప్పుడు నేను కొంచెం కందిపొడి వేస్తూ ఉన్నాను, ఎందుకంటే వీళ్ళకి పచ్చిపులుసు ఇష్టం లేదని చెప్పాను కదా మా వారికి. కందిపొడి, కొంచెం నెయ్యి వేస్తున్నాను. కొద్దిగా టేస్ట్ కోసం పచ్చిపులుసు వేశాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.